హాయ్ హలో వెల్కమ్ టు ఆదిత్య మిత్ర వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించేది ఏంటంటే మన టెర్రస్ గార్డెన్ పైన మొక్కలు ఉన్నాయి కదా అండి. ఆ మొక్కలకి ఒకసారి నేను ఎవ్రీ 10 to 15 డేస్కి ఒకసారి ఏదైనా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తానండి. ఈరోజు ఈ నీమ్ ఆయిల్ ఒకసారి అన్ని చెట్లకి స్ప్రే చేద్దామని ఈ వీడియో కూడా షూట్ చేశాను. సో ఇదేంటంటే ఇది స్ప్రేయర్ కదా. ఈ స్ప్రేయర్లో నేను ఏం చేశానంటే నీమ్ ఆయిల్ ఇది 8 లీటర్స్ స్ప్రేయర్ అండి. ఇందులో నేను ఒక 5 ml వరకు నీమ్ ఆయిల్ వేసాను. కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అంటే ఒక ప్యాకెట్ అనుకోండి. నా దగ్గర ప్యాకెట్ లేకుండా బాటిల్తో వేసాను. షాంపూ ఆ షాంపూ ఒక ప్యాకెట్ వేస్తే సరిపోతుంది. వాటిని ఈ 8 లీటర్ వాటర్లో మంచిగా మిక్స్ చేసుకొని నీట్గా ఒకసారి కలుపుకోవాలి ఏదైనా స్టిక్తోని. అలా చేశాక బాగా మిక్స్ చేసుకుని వెంటనే క్యాప్తోని స్ప్రేని క్లోజ్ చేసేయండి. చాలా టైట్గా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దానిపైన హ్యాండిల్ ఉంది కదా అండి, అది మనము సక్షన్ కోసం యూజ్ చేస్తాము. దానికి ఎంత మనము బలంగా దాన్ని కొడతామో దాంట్లో ఆ ఎయిర్ అనేది ఫామ్ అయ్యి మనకు ఆ గన్తో స్ప్రే చేస్తాం కదా, ఈజీగా మనకు తొందరగా స్ప్రే అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ మనము ఎయిర్ లాక్ చేసుకోవాలి. దాంతో ఇక్కడ చూపిస్తున్న పార్ట్ పైన ఇక్కడ చూపిస్తున్నది ఉంది కదండి, అది గన్ను. రెడ్ కలర్ది ట్రిగ్గరు. దాన్ని మనము ప్రెస్ చేసినట్లయితే అక్కడ నాజిల్ నుంచి మనకు వాటర్ వస్తుంది కదా. ఈ వాటర్ ఎలా పడాలి అంటే చిన్నగా పడాలా, మిస్ట్ లాగా పడాలా, కొంచెం ఎక్కువ పడాలా అనేది దాన్ని కూడా మనం నాజిల్తో ఎంత పడాలి ఏంటి అనేది కూడా సెట్టింగ్ చేసుకోవచ్చండి. స్ప్రేయర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది నాకు. చూడండి, ఇలా నేను ఎవ్రీ 10 to 15 డేస్కి ఇదనే కాదండి, ఏదైనా ఇలానే బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అండి, దాన్ని ఒక 2 days వరకు కలెక్ట్ చేస్తాను. మార్నింగ్ ఈవినింగ్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ వాటర్ని కూడా ఇలానే స్ప్రేయర్లో వేసేసి అన్ని మొక్కలకి కూడా మనం స్ప్రే చేయొచ్చు, లేదా మొక్క దగ్గర కూడా డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇదొకటి. ఇంకా మనము వాటరు అంటే మన ఇంట్లో ఉన్న కూరగాయలు ఉన్న వేస్ట్ కూడా పడేస్తాం కదా అండి, దాన్ని పడేయకుండా ఏదైనా ఒక వాటర్ దాంట్లో ఏదైనా బకెట్లో వాటర్ వేసేసి వాటిని ఒక 2 days వరకు అలాగే ఉంచేసి బకెట్ వాటర్లో మనము రోజు వేస్ట్ ఉంటుంది కదా కూరగాయలది, అది కూడా దాంట్లో వేసేసి ఆ కూరగాయల చెత్తని తీసేసి ఆ వాటర్ని కూడా మంచిగా వడపోసుకొని స్ప్రేయర్లో పోసుకొని మనం ఒక 1 week ఒకసారి ఇచ్చినా కూడా మొక్కకు చాలా మంచిగా ఎదుగుదల ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ పేనుబంక కానివ్వండి, లేకపోతే త్రిప్స్ కానివ్వండి, చిన్న చిన్న ఆకుపైన వచ్చే మచ్చలు కానివ్వండి, ముఖ్యంగా ఇంకా పూత రాలుతుంది అనుకుంటాం కదా, ఈ చిల్లికి కానివ్వండి, మిగతా టమాటో కానివ్వండి, పూత రాలకుండా ఈజీగా మంచి క్రాప్ వచ్చేటట్టుగా మనకు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా బాగా పనిచేస్తాయండి. ఇది ఒకటి మీకు వీలుంటే ఇది కూడా చేయండి. నేను ఈ స్ప్రేయర్కి సంబంధించింది కూడా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోనైతే మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా వస్తాయండి. మీకు ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.